వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. చెప్పాను కదా, మూటాముల్లె సర్దుకొని 10 రోజులు కాలిఫోర్నియా చుట్టుపక్కల చూద్దామని వచ్చేసా. అలా గ్రాండ్ క్యానియన్లో గిరగిర తిరిగి, అలా కొన్ని మంచి మంచి ప్లేసెస్ చూసుకుంటూ ఇప్పుడైతే శాన్ ఫ్రాన్సిస్కోలో కాలు పెట్టాను. శాన్ ఫ్రాన్సిస్కో ఊరైతే భలే ఉందిలే. అదంతా తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ ఒక మంచి ల్యాండ్ మార్క్ ఉంది, దానికి వచ్చాను. దీన్ని ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటారు. పేరు విని ఏదో ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ఏమో అనుకున్నా, అలాంటిదేమీ లేదు. ఇది ఫ్రంట్ వ్యూ. చూడగానే పైన స్లాబ్ లేదు, ఏదో విరిగిపోయిన స్తంభాల్లా ఉన్నాయి కదా, కావాలనే కట్టారంట అలాగా. ఇక్కడ రోడ్డు మీదే పార్కింగు. పార్కింగ్ నుంచి ఇది వ్యూ. చాలా బాగుంది కదా. పార్కింగ్ ఎలాగుందో తర్వాత వేరే యాంగిల్ నుంచి చూపిస్తా, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఈ చెట్టును చూసారా, కొమ్మలన్నీ నీరసంగా ఏడుస్తున్నట్టు వేలాడుతూ ఉంటాయి. అందుకే దీన్ని వీపింగ్ విల్లో అంటారు. గ్రీవింగ్కి సింబాలిక్గా టర్కీలో, చైనాలో ఇది సిమెట్రీలో పెంచుతారంట. అది చూడ్డానికి ఏడుస్తున్నట్టున్నా మనకి మాత్రం చాలా హెల్ప్ఫుల్. దీని బార్క్ పెయిన్ రిలీవర్గా పనిచేస్తుందంట. పైన స్లాబ్ లేకుండా ఓన్లీ స్తంభాలే. విచిత్రంగా కట్టారు కదా, చక్కని డీటెయిల్స్తో. మంచి ఆర్కిటెక్చర్ కదా. ఇక్కడ చూసారా, మనుషులు అటు తిరిగి నుంచుని చూస్తున్నట్లే ఉంది. మనం వచ్చింది ఇట్నుంచి ఇలా వచ్చి ఇలా వస్తే ఇక్కడ ఒక వాక్వే ఉంటుంది, దీని చుట్టూ తిరగచ్చు. ఇక్కడ మధ్యలోనేమో ఒక రుటండా ఉంటుంది. రుటండా అంటే ఏం లేదు, రౌండ్ బిల్డింగు, పైన స్లాబ్ ఏమో బౌల్లా ఉంటుందన్నమాట. ఆ రుటుండాకు ఒక పక్కన చిన్న పాండులా ఉంటుంది. యాక్చువల్గా అది సముద్రం ఎప్పుడో ఒకసారి పొంగి ఇక్కడ గుంటలా ఉన్నప్పుడు ఈ గుంటలోకి వచ్చి నిలిచిపోయినాయి అంట. అలాగే ఇక్కడ ఈ వీడియో తీస్తున్నప్పుడు ఆకాశం కలర్ చూసి బాగా నచ్చి నేను సెల్ఫీ వీడియో తీసుకున్నా. ఇప్పుడు అనిపిస్తోంది ఎంత పిచ్చి పని చేశానా అని. చక్కగా ఉన్న ఆకాశాన్ని నా తలకాయతో కవర్ చేసి వెదవ పని చేశా గదా. ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటే ఏదైనా ఆర్ట్స్ అండ్ ఎగ్జిబిషన్ లాగా ఉంటుందేమో అనుకున్నా, అలాంటిదేమీ కాదు. యాక్చువల్గా ఇది 1915లో పనామా కంప్లీట్ అయినప్పుడు ఒక పెద్ద ఎగ్జిబిషన్, అంటే ఒక పెద్ద వరల్డ్ ఫేర్ జరిగిందంట. దాని పేరు పనామా పసిఫిక్ ఎక్స్పోజిషను. ఆ టైంలో ఇది కట్టారు. ఇక్కడే ఎగ్జిబిషన్ జరిగింది. మొత్తం ఎగ్జిబిషన్ అంటే ఇది ఒక్క ప్లేసే కాదు, 10 ప్లేసెస్లో ఇదొకటి. ఏదో 1-2 నెలలు కాదు, ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిందంట. అప్పుడు కట్టిన 10 ప్లేసెస్లో ఇప్పటికీ నిలిచున్నది ఇదొక్కటేనంట. ఇప్పుడైతే ఈ ప్లేస్ని ఏదైనా ఈవెంట్స్కి, అంటే లార్జ్ స్పేస్, ఓపెన్ స్పేస్ కావాలంటే అలాంటి వాటికి వాడుతున్నారు. అంటే కార్పొరేట్ ఈవెంట్స్ కానీ, ప్రైవేట్ పార్టీస్ కానీ, పెళ్ళిళ్ళు, ఇలాంటి వాటికి వాడుతున్నారంట. ఈ మధ్యనే ఎవరిదో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చూశానిక్కడ. చాలా బాగా చేశారు. అలాంటి వాటికి ఫ్రీయే, కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే మాత్రం పే చెయ్యాలి. అలాంటి ఫంక్షన్స్ కోసం రూమ్సు, కావలసిన ఫెసిలిటీసు అన్నీ ఉన్నాయి. మధ్యలో రూటండా ఉంటుంది అని చెప్పాను కదా, అదే ఇది. చూసారా, పైన స్లాబు డోమ్లా ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్లేస్కి పగలొచ్చాము, కానీ ఎవరో చెప్పారు రాత్రి లైటింగ్లో ఇంకా చాలా బాగుంటుందని. సాయంత్రం వేరే టూరిస్ట్ ప్లేస్ చూసి ఇదే రోడ్డు నుంచి వెళ్తూ ఈ నైట్ వ్యూస్ ఎందుకు మిస్ అవ్వడం అని జస్ట్ ఒకసారి అలా తొంగుని చూసాం. ఒకటే ప్లేస్లో ఇంచి తీసిన 2 షాట్స్, పగలు రాత్రి, ఈ 2 షాట్స్ని పక్కన పక్కనే చూపిస్తున్నా. మీకు డే టైమ్ వ్యూస్ బాగున్నాయా, లేకపోతే రాత్రిపూట తీసినవి బాగున్నాయా? మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. రాత్రిపూట లైటింగ్ ఎఫెక్ట్స్తో బాగున్నా, ఇలాంటి స్ట్రక్చరల్ డీటెయిల్స్ చూడాలంటే మాత్రం పగలే కనిపిస్తున్నాయి. ఇలాంటివన్నీ రాత్రిపూట సరిగా కనిపించలేదు. ఈ స్ట్రక్చర్ ఏమో బాగా హైట్ ఎక్కువ, అది కాకుండా రకరకాల దారులు. అందుకని ఎటు నుంచి చూపించాలో, ఎటువైపు వెళ్లాలో కూడా అర్థం కాలేదు ఫస్ట్. ఈ రొటుండా దగ్గర హైట్ అయితే 49 మీటర్స్ అంట. అంత హైట్ ఉండటం వల్ల ఏ యాంగిల్లో పెట్టినా ఫుల్ వ్యూ అయితే మొబైల్లో క్యాప్చర్ చేయలేకపోతున్నాను. అసలు ఇది ఎలా ఉంది అనేది మీకు పైనుంచి చూపిస్తా. పైనుంచి చూపిస్తే చాలా క్లియర్గా, చాలా ఈజీగా అర్థమైపోతుంది. అది చూసి ఇంత సింపుల్ దానికా ఇలా చెప్పింది అని అనుకునే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. అయినా చూపిస్తా, ఎందుకంటే ఈ వ్యూ చాలా బాగుంటుంది. షేప్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వ్యూలో నుంచి చూస్తే చాలా సింపుల్గా ఉంది కదా. ఇదిగో ఈ రోడ్డే పార్కింగ్ రోడ్డు. ఇలాంటి యాంగిల్స్ ఎక్కడి నుంచినా ఎంత జూమ్ చేసినా సరిగా కనిపించవు కదా.
ఇలాగ గూగుల్ ఎర్త్ యూజ్ చేయడమే బెస్ట్ అనిపించింది. ఏ డ్రోను యూజ్ చేయకుండా చక్కగా మన ఇష్టం వచ్చింది చూడొచ్చు. మీరేమంటారు? ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ మొత్తం చుట్టాలు, పట్టాలు కట్టలు కట్టలు కట్టుకొని వేరే ప్లేస్‌కెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు కదా! ఇదైతే చాలా మంచి ప్లేస్ అనిపించింది. మంచి రాయల్ లుక్ వస్తుంది ఇక్కడ చేసుకుంటే. లేదు, మన దగ్గర కట్టలు కట్టల డబ్బులు గనకుంటే సింపుల్ బర్త్‌డే పార్టీలు కూడా చాలా డిఫరెంట్‌గా అదరగొట్టేలాగా ఇక్కడ చేసేయొచ్చు. ఇక్కడ పక్కనే నీళ్లుండటం వల్ల ఇంకా చాలా అందమొచ్చింది ఈ ప్లేస్‌కి. యాక్చువల్‌గా ఈ ప్లేస్‌లో ఇది కన్‌స్ట్రక్ట్ చేద్దాము అనుకున్నప్పుడు, ఈ నీళ్లను తీసేసి గుంటను పూర్తి చేయాలని యాక్చువల్ ప్లాన్ అంట. కానీ ఆర్కిటెక్ట్ వద్దంటే వద్దన్నట్ట. ఈ నీళ్లనే హైలైట్ చేస్తూ చక్కగా పాండ్‌లాగా చేద్దామన్నట్ట. అసలు ఈ నీళ్ల వల్లే ఇది ఇంకా బావుందనిపిస్తుంది. ఈ నీళ్ల పక్కనే ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి. దీని పూలు డిఫరెంట్‌గా ఉన్నాయి. పూలన్నీ రాలిపోయిన తర్వాత ఇంకొక డిఫరెంట్ లుక్కు, మొక్కజొన్న పొత్తుల్లాగా ఏదో డిఫరెంట్‌గా భలే ఉన్నాయిలే. ఈ వాటర్ డ్రాప్‌లెట్స్‌తో చాలా బావుందని నేను దీని ఫోటో షూట్ చేస్తూ ఉంటే, ఆ పక్కనేమో మా అక్క, బావగారు ఫోటోషూట్‌లు. ఏంటా స్పెషల్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళా. ఈ చెట్టుని చూడండి, చాలా డిఫరెంట్‌గా ఉంది. కలర్ డిఫరెంట్‌గా ఉంది సరే, దాని మీద చూసారా వాళ్ళ గుండెల్లో ప్రేముందో లేదో కానీ చెట్టును మాత్రం చెక్కి పారేశారు. ఆ చెట్టు పాపం ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి ఆకులన్నీ రాల్చేసుకుంది. ఇక్కడ జరిగిన ఫోటోషూట్ ఫోటోలు మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి. పడి పడి ఫోటో తీయడం అంటే ఇదేనేమో! ఈ వాకింగ్ పాత్ మాత్రం భలే ఉంటుందిలే. ఒక పక్కనేమో పెద్ద పెద్ద స్తంభాలు, ఓ పక్కనేమో నీళ్లు. చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. అసలెప్పుడైనా రిలాక్స్ అవ్వాలనుకుంటే వెళ్లి ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు. చాలా రిలాక్స్ అయిపోతాం. చెప్పాను కదా! రోజంతా తిరిగి, తిరిగి, తిరిగి రాత్రి మళ్ళీ చూడ్డానికొచ్చామని. ఒక్క 10 నిమిషాలున్నామంతే. ఎంత రిలాక్సింగ్‌గా అనిపించిందో. ఈ బయటకొచ్చి నుంచుని చూస్తే రాత్రిపూట వ్యూస్‌లో ఇది చాలా బెస్ట్ వ్యూ అనిపించింది. ఈ ప్లేస్ నుంచి నైటే కాదు, డే టైమ్‌లో కూడా వాటర్‌లో రిఫ్లెక్షన్స్ పడి మంచి మంచి ఫోటోసొస్తాయి. అలాగ మొబైల్లు, హార్డ్ డిస్క్‌లు పగిలిపోయేలాగా అన్ని ఫోటోలు తీసుకొని ఇంకొక మంచి ప్లేస్‌కి బయలుదేరాం. ఆ ప్యాలెస్ ఎదురుగానే ఈ ఇల్లు. ఈ ఇల్లు గూడా ఇంకొక ప్యాలెస్ లెవెల్‌లో ఉంది కదా! ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో ఇళ్ళు చాలా చాలా బావుంటాయి. చాలా డిఫరెంట్‌గా గూడా ఉంటాయి. అలాంటి మంచి మంచి ఇళ్ళతో, మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ మీ ముందుకొస్తా. వీడియోని లైక్ చేసి మీకెలా ఉందో, ఏమనిపించిందో కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.